నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పింది. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ఇది ఫలించినా సరే, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. నరికించి వేయమని అతనితో చెప్పాను. చిన్న వాక్యం చెప్తాను, మరి చేస్తాను. జీవం కలిగిన ఘనమైన మా ప్రియ దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ సన్నిధిని మేము వేచి ఉన్నాం. నీ మాట వరకు మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మనుషులు మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు. మీరు మాతో మాట్లాడండి. చదవబడిన వాక్యాన్ని విరిచి పట్టించండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖనాల్లో మనం ఆలోచన చేస్తే ఒక ద్రాక్ష తోట ఇక్కడ చూస్తున్నాం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. సర్వసాధారణంగా ఏ తోట మాలి కూడా ద్రాక్ష తోటలో యజమాని అంజూరు చెట్టు నాటించడు. అంజూరు చెట్టు నాటాలి అంటే అది చాలా స్థలం ఆక్రమిస్తుంది. అది కానీ సాధారణంగా నాటించరు. కానీ ఈ యజమాని ద్రాక్ష తోటలో ఒక అంజూరు చెట్టు నాటించారు. ఈ ద్రాక్ష తోట ఎవరిని చూపిస్తుందంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను చూపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, ఇశ్రాయేలు వంశము సైన్యములు కలవది యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులకు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడేను, నీతి కావాలని చూడగా 7వ వచనంలోనే ఇక్కడ గమనించారా వాక్యంలో? ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. అర్థమైందా? ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలులే ఆ ద్రాక్ష తోట. దేవుడు స్పెషల్గా ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇశ్రాయేలు కూడా అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ద్వారా దేవుడు ప్రత్యేకించుకున్నాడు అబ్రహాముని. తన ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు పాత నిబంధన చరిత్ర అంతా చదివితే ఇశ్రాయేలు చరిత్రే మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలుతో దేవుడు ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాడు అనేది పాత నిబంధనలో ఉన్న 66 పుస్తకాలను కూడా పాత నిబంధన అంతా కూడా మనకు తెలియజేస్తుంది. నూతన నిబంధనకు వచ్చేసరికల్లా సంఘం యొక్క వ్యవస్థను గురించి, సంఘం యొక్క గురించి రాయబడి ఉంటాయి. అదేం పెట్టినారా? పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు విఫలుడైపోయారు. ప్రారంభంలోనే ఆదాము అవ్వ దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని పూర్తిగా దేవుని శత్రువైన సాతానికి వారు ఆపనించారు. దేవుని ఒక ప్రక్కన పెట్టేశారు. ఇది క్లియర్గా దేవుడే స్వయంగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన పిలాతు ముందు న్యాయస్థానంలో నిలబడినప్పుడు, మీ రాజుని సిలువేస్తానని పిలాతు యూదా ప్రజలను అంటాడు.
వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈయన కాదు మాకు రాజు, కైసరే మాకు రాజు అని అంటారు. అంటే ఎంతగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ప్రభు విషయంలో వారు ఎంతగా తృణీకరించారో ఈ వాక్యం మనకి అర్థమవుతాం. కాబట్టి ప్రియులారా, ఆ ద్రాక్ష తోటలో ఏం నాటించాడు? ఎక్కడ అంజూరపు చెట్టు నాటబడి ఉండేది అని రాయబడి. అంజూరపు చెట్టు, అంజూరం చాలా విలువైన ఫలం. అది చాలా మాధుర్యంతో కూడిన ఫలం. ఆ పండును బట్టి దానికి అంత విలువ ఉంది. అది న్యాయపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో మీరు 13 వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ నా ద్రాక్ష చదవాలి. చదవాలి. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముళ్ళ పొదల మనవి చెయ్యగా కొంచెం పైన అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజనయ్యుండు ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక అంజూరపు చెట్టులో ఉన్న లక్షణం ఏంటంటే మంచి ఫలం. అది మాధుర్యంతో కూడిన ఫలం, శ్రేష్టమైన ఫలం. అంటే ద్రాక్ష కంటే చాలా విలువైనది అంజూరం. ఒక మాట చెప్పాలంటే ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలకు సదృశ్యమైతే, ఆ ద్రాక్ష తోటలో నాటబడిన ఆ అంజూరం క్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన సంఘానికి సూచన. కాబట్టి సంఘానికి సూచన. ఇక్కడ నాటబడిన విషయాన్ని మనం చదువుతుందా, కానీ ఇంకొక సేమ్ అది అంజూరపు చెట్టే. అది ఎక్కడుందంటే త్రోవ ప్రక్కన ఉన్నట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 19వ వచనంలో వెళ్తే ఏమీ కనపడలేదు. చెప్పాను. మరి ఇక్కడ బాగా ఆలోచించాయి. ఇక్కడ ఒకటేమో ద్రాక్ష తోటలో ఉంది, మరొకటేమో ద్రాక్ష తోటకు వెలుపల ఉంది. రెండు అంజూరపు చెట్లు, ఒకటి తోటలో ఉంది, ఒకటి తోటకు వెలుపల. ఒకటి నాటబడింది, మరొకటి నాటబడలేదు. అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది. ఒకదానికి భద్రత కలిగిన స్థలములో ఉంది ఒక అంజూరపు చెట్టు, ఇంకొకటి భద్రత లేని స్థలంలో ఉంది. ఒకదానికి తోటమాలు ఉన్నాడు బాధ్యత తీసుకోవడానికి, మరొకటి బాధ్యత తీసుకోవడానికి తన సంరక్షించడానికి బయట ఉన్న ఆ అంజూర చెట్టుకి ఏంటి నాటుబడటం? బైబిల్లో మనం ఆలోచన చేస్తే నాటుబడటం ఏంటో మనం ఆలోచించాలి. పూడిసే వారికి బాగా తెలుస్తుంది. ఉదయం వెళ్తారు, పూడుస్తారు, సాయంత్రం వరకు. సాయంత్రం అయ్యేసరికి అలా పూడ్చినంత చూస్తే పూర్తిగా మారిపోయి ఉంటుంది. అంటే ఇంచుమించుగా అది ఆల్రెడీగా చచ్చిపోయింది. అది ఏంటి ఇంత ప్రయాసపడి కూర్చొని ఏంట్రా ఇలాగ వేలబడుకొని ఏంటి అనుకుంటాం. మనం తలవారు వెళ్ళి చూస్తే మళ్ళీ స్ట్రైట్ గా నిలబడి చక్కగా అయి ఉంటాయి. అంటే ఆల్రెడీగా అవి చనిపోయి
మరలా అంటే ఒక అంజూరపు చెట్టు చనిపోయి బ్రతికిన అనుభవం కలిగిన చెట్టు అది ఒకటి. అది ఎక్కడ ఉందంటే ద్రాక్ష తోటలో ఉంది. ఇంకొకటి చనిపోయి తిరిగి లేచి అనుభవం లేదు, అక్కడికక్కడే ఉంది. సంఘములో ఈ రెండు రకాలైన ప్రజలు ఉంటారు. మరణించి తిరిగి లేచిన అనుభవం కలిగిన క్రైస్తవులు కొందరు ఉంటారు. కొందరు ఆ అనుభవం లేకుండానే క్రైస్తవులుగా చాలా మంది అవుతూ ఉంటారు. చదవండి కొలసి పత్రికలో 2:12 వచ్చిన ఒకసారి జ్ఞాపించి తొందరగా రండి. మీరు బాప్తిస్మము ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచింది. గమనించారు? మొదటి మాట పాతి పెట్టబడటం, రెండవ మాట లేపబడటం. ఇది నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఇదే. నీలో కోపం ఉంది, అది నువ్వు ఆదాములో జన్మించావు కాబట్టి ఆదాముకు చెందిన స్వభావం అంతా నీలో ఉంది. నువ్వు అబద్ధాలు ఆడతావు, నువ్వు ఆదాములో పుట్టావు కాబట్టి అబద్ధాలు ఆడతావు. అబద్ధములు ఆడటం నేర్పకర్లా, ఆల్రెడీగా అబద్ధం ఆడే, మోసగించే, కోపపడే ఆ స్వభావం, ఆ జీవం నీలో ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అంటే ఆదాం అనే వ్యక్తి నుండి వారసత్వముగా మనం పొందుకున్నాం. అది వారసత్వంగా పొందుకున్నాం. ఇంకొక మాట చెప్పాలంటే ఇదే బిడ్డలారా, మనలో ఆదాం ఉన్నాడు. ఆదాం ఉన్నాడు. ఆదామే పాత పురుషుడు. చదువుతామా? రోమిలికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి వస్తారా? చదవండి. పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడునని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావము అనే మాట దగ్గర ప్రాచీన పురుషుడు, ప్రాచీన పురుషుడుగా. ప్రాచీన పురుషుడు అంటే పాత పురుషుడు లేకుంటే ఆదాం. నూతన పురుషుడు అంటే యేసుక్రీస్తు. నీకు అర్థమైందా? ఒకవైపున పాత పురుషుడు, ఇంకొక వైపున నూతన పురుషుడు. నువ్వుంటే పాత పురుషుల్లోనే ఉండాలి, లేదా నూతన పురుషుల్లోనే ఉండాలి. రెండిట్లో దేనికో దానికి నువ్వు చెంది ఉండాలి. మధ్యరికంగా ఉండటం అనేది సాధ్యం కాదు. అది నీవు పాత పురుషుని కలిగినంత కాలం ఆ ఆదాముకు చెందిన స్వభావం అంతా నీలో కూడు కట్టుకునే ఉంది. నువ్వు మామూలుగా ఉండొచ్చు, మంచిగా కనిపించవచ్చు. టైం వచ్చినప్పుడు లోపల ఉండి ఆ స్వభావం ఏమవుతుందంటే ఒక్కసారి బయటకు వస్తుంది. ఇది చెప్పక్కర్లేదు. ప్రియులారా, నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నీలో ఉన్న పాత పురుషుడు ఏమయ్యాడంటే సిలువలో ఉన్నాడు. అది ఆ సిలువే పాత సృష్టికి చనిపోయి బాప్తిస్మం అనే మరణంలోనికి వెళ్ళే నువ్వు మరలా తిరిగి క్రైస్తులోనికి, నువ్వు నూతన సృష్టిగా క్రీస్తులోనికి నువ్వు వస్తా ఉన్నావు. అది దేవస్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి వచ్చాం, సత్యబాబు దగ్గర చూడడానికి వచ్చాం. ఆయన చనిపోయాడు ఆల్రెడీగా. తనకి చాలా ఇష్టం, దాన్ని ఏమంటారు, మందు చాలా ఇష్టం. ఆయన ఒక కాస్ట్లీ మందు తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టండి, అక్కడ పట్టుకొచ్చి
దూర బాబు నీకు చాలా ఇష్టం కదా, తాగదా అనండి. తాగుతాడంటారా? నిజంగా తాగడా? అరే తాగడా? ఏ ప్రియులారా, చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి ఏం తాగుతాడు? బాగా ప్యాకెట్ అంటే ఇష్టపడే వ్యక్తికి ప్యాక్ ముక్కలు ఇవ్వండి, వానికి ప్యాకెట్ అంటే చాలా ఇష్టం కదని చెప్పి పెట్టండి చేతిలో. పడతాడు ఆ ప్యాకెట్ అంటూ. నిజంగానే చనిపోయినంటే చనిపోయిన తర్వాత ఏం చేయాలి? సమాధికి పరిమితం. ఇంకేం వెతుకుతున్నాడు అనుకోండి, సమాధి చేయరుగా, ప్రాణముంది అంటారు. ఎప్పుడు సమాధి చేస్తారంటే పూర్తిగా మరణించాడు అనే నిర్ధారణ అయితేనే సమాధి చేస్తాం. ఈనాడు బాప్తిజం తీసుకున్నారు కానీ సమాధికి పరిమితం అంటున్నారు, కానీ పాత స్వభావం అలాగే ఉంది. అదేమంటారు చెప్పండి విన్నారా? కాబట్టి దయచేసి ఇదే మరణించి తిరిగి లేవటం అంటే, ద్రాక్ష తోటలో నాటబడటం అంటే ఇదే. దేవుని స్తోత్రం. అప్పుడుగా నాటబడినటువంటి అంజూరపు చెట్టు ఎక్కడో పుట్టింది, ఇది ఎక్కడో పెరిగింది. అది ఆ యజమాని ఆ ప్రాంతం నుండి దాన్ని పెరిగి తీసుకుని ఒక భద్రత కలిగిన స్థలంలోని తీసుకొచ్చి దాన్ని పాతి పెట్టాడు. పాతి పెట్టిన తర్వాత తనకి చాలా బాధ్యత వహిస్తున్నాడు. ఓ చేతినిచ్చి ఒక తోటమాని పెట్టాడు. తను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆల్రెడీగా అది చాలా పెరిగింది, ఫలభరితంగా ఎదిగింది, చక్కగా ఆకులు వేసింది, చిగురుస్తుంది. చక్కగా ఎక్స్పెక్ట్ చేశాడు యజమాని, ఈ సంవత్సరం ఫలించవచ్చు అనుకున్నాడు యజమాని. కానీ ఫలించు, పోన్లే ఈ సంవత్సరం ఫలించకపోతే ఫలించకపోయింది, నెక్స్ట్ ఇయర్ కానీ ఫలిస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాడు. నమ్మకం కలిగి ఉన్నాడు. ఆ మరుసటి సంవత్సరం కూడా ఫలించున్నా, పోయి ఇంకొక సంవత్సరం ఫలిస్తుంది అని చెప్పి అనుకున్నాడు. అలా ఎంతకాలం చూసుకొచ్చాడు దానిని? 3 ఏళ్ళు అన్నాడు. మరి నీ విషయంలో ఎంతకాలం చూస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఈ తోట చెట్టు విషయంలో మాత్రం 3 సంవత్సరాలుగా దేవుడు చూస్తూ ఉన్నాడు యజమాని. కానీ ఫలించలేదు. చివరికి తోట మాలితో పిలిచాడు, రే బాబు, ఇది ఫలిస్తుంది అనుకుంటున్నాను కానీ ఫలించినట్టుగా ఏమాత్రం కూడా కనిపించట్లేదు. దీనివలన భూమి కూడా వ్యర్థమైపోతుంది. నీకు కూడా నేను జీతం ఇస్తూ ఉన్నాను, నీకు ఇచ్చే జీతం కూడా వేస్ట్ అవుతుంది, భూమి కూడా వ్యర్థం అవుతుంది, కాబట్టి దాన్ని నరికివేయి అన్నాడు. ఎవరు అన్నారంటే యజమాని అన్నాడు. ఎవరితో అన్నాడంటే తోటమాలితో అన్నాడు. బైబిల్లో మీరు గమనిస్తే 2 తోటమాలిని మనం చూస్తాం. ఒక తోటమాలి అదృశ్యంగా కనబడని తోటమాలి. ఆ తోటమాలి ఎక్కడున్నాడు? అదృశ్యమైన తోటమాలి ఎక్కడున్నాడు అంటే తండ్రి యొక్క పొడిపార్శ్వమున కూర్చుని ఆయన విన్న ఉన్నాడు, విజ్ఞాపన చేస్తాడట. హెబ్రీ పత్రిక 7:25 ఒకసారి జ్ఞాపకం చేయండి, తొందరగా రావాలి. ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని గమనించారు. తన ద్వారా దేవుని ఎదుకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నిరంతరం యేసుప్రభు భూలోకం ఉన్నప్పుడు అదే పని చేశాడు. మార్కు సువార్త 1:35 మీరు వెళ్ళినట్లయితే పెందలకాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి చూస్తారా, యేసయ్య భూమి మీద శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తాడు అసలు ఆలోచించి. అందరి కడను లేచి ఇంకా చీకటి ఉండగానే
ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రార్థన కాదు, రోదన చేయటానికి వెళ్ళేవాడండి. చదవండి, హెబ్రీ పత్రికలో 5:7 ఒకసారి చదవండి. శరీరధారిగా ఉన్న దినాలలో ఎందుకని అరణ్యానికి వెళ్ళి ప్రార్థిస్తాకి వెళ్ళాడంటే మహారోదనతో. ఈరోజున ఎక్కడైనా కనుగొట్టమా అలాంటి వారి సంఘంలో చాలా చాలా బాధ. అందుకే సంఘాలు విచ్ఛిన్నమైపోతాయి. అందుకే చుట్టూ ఉన్న వారు కదిలించబడ్డలా. మహారోదనతో కన్నీళ్లతో తన మరణము నుండి రక్షింపగల వానికి, ఆయనకే మరణమును రక్షింపగల దేవునికి, ఆయనకి ఎంత ప్రార్థన అవసరమైతే పాపులమైన బలహీనమైన మనకి ప్రార్థన ఎంత అవసరమో నువ్వు ఎప్పుడైనా గుర్తించావా సోదరి సోదరుడా? ఆయన పెందలకాడ లేచి వెళ్ళి ప్రార్థించటమే కాదు, లూకాసువార్తలో 6:12 వెళ్తే ఆయన ఆల్రెడీ ప్రేయర్లు గడిపాడు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. రాత్రి గడిపాడు. నేను అంటాను, నీవు గనక ఆదాములో ఉన్న నీవు బాప్తిస్మం అనే మరణంలోనికి వెళ్ళి క్రైస్తవులకు ట్రాన్స్ఫర్ అయితే నీలో ఉన్న ఆదాము యొక్క స్వభావానికి బదులుగా, జీవానికి బదులుగా నీలో నూతన జీవం అనబడిన క్రీస్తు జీవం, ఆ స్థానములో క్రీస్తు జీవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ జీవమే నిన్ను ప్రార్థనకు ప్రోత్సహిస్తాడు. నేను నైట్ ప్రార్థనకి ప్రోత్సహిస్తాడు, సహవాసానికి నేను ప్రోత్సహిస్తాను, స్వాత పరిచర్యకు ప్రోత్సహిస్తుంది. నీలో ఉన్న ఆ నూతన జీవమే. ఆ నూతన జీవం పాపం చేయదు. మొదటి యోహాను రాసిన పత్రికలో 3:9 ఈ విధంగా రాయబడింది వాక్యం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. ఎవరంటారు వారు? దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక. బీజం అంటే జీవము అనంతం, జీవము అనంతం. ఆయన జీవము నిలుచును గనుక వాడు పాపము. మరి నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీలో బీజం ఉందో లేదో కొట్టావుంటే పాపము చెయ్యొచ్చు. క్రీస్తు జీవం నీలో ఉంటే నువ్వేదైనా బాగా ఆలోచిస్తావు, నిదానంగా ఆలోచిస్తావు, దేనికి తొందరపడు, దీనికి కూడా తొందరగా నిర్ణయం తీసుకోవు. ఆ జీవం బిడ్డలారా, ఆ జీవం నిన్ను కంట్రోల్ చేస్తుంది. కోపడ్డానికి కూడా కారణం ఉంటుంది. అంత తొందరగా కోపడలే. ఎందుకు? నీలో ఆదాము జీవానికి బదులుగా క్రీస్తు జీవం నీలో ఉంది కనుక ఆ జీవం నిన్నంతటిని కూడా అదుపులో ఉంచుతుంది. తెలుస్తుంది. ఇదే నాటబడిన అనుభవం అంటే ఇదే. ఈ రాత్రి సాయంకాల వేళల్లో జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు నాటబడిన అనుభవం కలిగి ఉన్నావా? ఈ రాత్రి సమయం నాటబడిన అనుభవం కలిగి ఉన్నావు. నువ్వు నాటబడాలి అంటే ఖచ్చితంగా
ఒక స్థలము నుండి మరొక స్థలానికి తీసుకొచ్చినప్పుడు, నాటబడుతున్నప్పుడు పూర్తిగా అది మరణిస్తుంది. అది మరణిస్తుంది. మరణించి తిరిగి అది దేనికి మరణిస్తుంది? పాత సృష్టికి, పాత సృష్టికి, పాత జీవితానికి, పాత జీవితానికి మరణించి దేవుని కొరకై జీవించటమే నాటబడిన ఆటలు. చాలా మంది ఎందుకు క్రైస్తవులు ఫలించలేకపోతున్నారు అంటే, చాలా మంది క్రైస్తవులు ఎందుకు అభివృద్ధిలోనికి రాలేకపోతున్నారు అంటే, ఇదే లోపమాన్ని నాటబడిన అనుభవంలో లేకపోవటమే లోపమాన్ని. కీర్తన 1:3 కీర్తనకారుడు ఈ విధంగా తెలియజేస్తాడు. ఒకసారి జ్ఞాపకం చేయండి. అతడు నీటి కాలువను నాటబడినది, ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. నువ్వు ఫలమిచ్చే చెట్టుగా ఉండాలంటే, నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలంటే, నీలో ఖచ్చితంగా నాటబడిన అనుభవం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అది లేకుండా నువ్వు ఎప్పటికీ ఫలించలేవండి, ఎప్పటికీ ఫలించలేవని, ఎప్పటికీ అలాగే ఉంటావు. నువ్వు ఫలించాలనుకుంటున్నావా? అట్లయితే నాటబడిన జీవితాల్లోకి నువ్వు రా, నాటబడిన అనుభవంలోకి నువ్వు రావాలి. నువ్వు ఫలించాలనుకుంటే. రెండవదిగా 92వ కీర్తనలో కూడా 13లో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అక్కడేమో ఫలించుట గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడేమో వర్ధిల్లుట గురించి మాట్లాడుతున్నాడు. అక్కడేమో నాటబడిన దాని గురించి మాట్లాడాడు, ఇక్కడ కూడా నాటబడిన గురించి మాట్లాడాడు. దయచేసి నువ్వు నాటబడ్డావా? దేవుని సన్నిధిలో నాటబడిన అనుభవం కలిగి ఉన్నావా? ఈ రాత్రి లేక ఈ మొదటి నూతన సంవత్సరం మొదటి దినమున ఒక్కసారి ప్రశ్న చేసుకుంటాను, పరీక్షించుకుంటాను. అదేం అక్కర్లేదు తండ్రి, నేను మాత్రం వస్తాను కానీ బాప్తిస్మలోకి వెళ్ళనండి, నేను మీకు హెల్ప్ చేస్తానండి, పాటలు పాడడానికి ప్రార్థనకు వస్తానండి, ఇంకేమైనా పరిచర్యలు చేస్తానండి, బాప్తిస్మలోకి వెళ్ళనండి, అర్థండి నాకండి, ఒక కోరుతావా? లేదా సౌండ్ చేయకుండా చూడండి కొంచెం. అట్లయితే నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఎదుగో నువ్వు బయట ఉన్న అంజూర చెట్టు అయి ఉన్నావు. ఎక్కడుంది చెట్టు? త్రోవ ప్రక్కన ఉంది, అంటే ద్రాక్ష తోటకు వెలుపల ఉంది, వెలుపల ఉంది. మొట్టమొదటిగా దేవుడు మానవునికి ఇచ్చిన ఆహారం ఫ్రూట్స్, ఫలములు, పళ్ళు ఇచ్చాడు. అదే పండుని ఈరోజు నా ప్రభు కూడా ఆశపడ్డాడు. ఆయన కూడా మానవుడే కదా, మానవుడిగానే జీవించాడు ఆయన, మానవుడే, మానవతను ధరించాడు ఆయన. అందుకే దాహం పొందాడు, అందుకే ఆకలి పొందాడు ఆయన, అందుకే అలసిపోయాడు ఆయన. దేవుని మందిరం పాడైపోతుంటే అందుకే ఆయన కోపడ్డాడు ఆయన. తెలుసు, దేవుని మందిరం పాడు చేస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోవాలా, కోపడ్డాడు. కొరడ తీసుకుని అక్కడ జరుగుతున్న వ్యాపారం అంతటిని కూడా తోలవేస్తాడు, కోపడ్డాడు. ఆయన కూడా మానవుడే, మానవుడే ఆయన. అదే సమయంలో ఆయన దేవుడు, అదే సమయంలో ఆయన మానవుడు. అందుకే అవధి కాలం ఆయనకి చాలా ఆకలైంది. ఏమైనా దొరుకుతాయేమో చెప్పి పాపం త్రోవ ప్రక్కన అంజూర చెట్టు దగ్గరికి వెళ్ళాడంట, చూస్తాడంట. చక్కగా కనిపిస్తున్నాయి ఆకులు, పచ్చగా కనిపిస్తున్నాయి. చాలా మంది క్రైస్తవులు చూడడానికి ఎంత బాగుంటారో. ఇదిగో అంజూరం చెట్టు నిగనిగలాడుతున్నాయి. తీరా ప్రభా స్థలానికి వెళ్ళి ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. ఈనాడు నీ క్రైస్తవ జీవితం ద్వారా
ప్రభు ఆకలి తీర్చగలవా నీవు? నా ప్రశ్న. నీ ద్వారా దేవుడు ప్రభు వారు తృప్తి చెందగలడా? నోహ కాలములైతే దేవుడు నొచ్చుకున్నాడట. చదవండి 6వ అధ్యాయం ఆదికాండం 5వ వచన భాగంలో మీరు గమనిస్తే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమున్నది, తన హృదయములో నొచ్చుకుని. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, నచ్చుకుంటున్నాడేమో నిన్ను బట్టి, నచ్చుకుంటున్నాడేమో. ఎప్పుడైనా ఆలోచన చేసేవా? ప్రియదేవి బిడ్డ, ఒకవైపున పరిశుద్ధాత్ముడిస్తాడు సాక్ష్యాన్ని, ఇంకొక వైపున నా మనస్సాక్షి ఇస్తాడు సాక్షి. నాలో ప్రతినిధి నా మనస్సాక్షి. నా మనస్సాక్షి ఇచ్చే సాక్ష్యమే ప్రభు ఇచ్చే సాక్ష్యం. నా మనస్సాక్షి ఒక రీతిగా సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధాత్ముడు మరొక రీతిగా సాక్ష్యం ఇవ్వడండి. 2 సాక్ష్యాలు ఒకటి అవుతాయి. 2 కొరింథీ 1:12 అపొస్తలుడు పౌలు రీతిగా జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి చదువుతారు. మా అతిశయం ఏదనగా చదవండి. లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపటయముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. పౌలు రక్షించబడిన తర్వాత పౌలు అదే బిడ్డ దేవుని కొరకు ఎంత జాగ్రత్తగా బ్రతికాడో, ఎంత జాగ్రత్తగా జీవించాడో. ఒక దినాన్ని పౌలు సభ ముందు నిలబడ్డాడు. పౌల మీద చాలా రకాల తప్పులు మోపుతుంటే సభ ముందు నిలబడ్డాడు. ఏమన్నాడు తెలుసా పౌలు? అపొస్తలుల కార్యములు 23:1 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. మహాసభ వారిని తేరుచూచి, ఓ సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకుంటానని చెప్పాను. ఈ రోజు పౌలుతో పాటు సాక్ష్యం చెప్పగలవా? నేటి వరకు అంటే దమస్కు మార్గములో ఎప్పుడైతే క్రైస్తవులు చంపడానికి వెళ్తున్నాడో, దేవుడు జోక్యం చేసుకున్నాడో, దేవుని వెలుగు తనను తాకిందో, గుర్రం మీద నుంచి పడిపోయాడో, చూసినప్పుడు కళ్ళు 2 కూడా కనిపించకుండా గుడ్డివైపోయినవో, నీవెవరు అంటాడు పావులు. నీవేం చేస్తున్నా? నజరుడని యేసునే. అట్లయితే నేనేం చేయమంటారు? తిన్నని కనబడిన వీధికేలో నువ్వేం చేయాలో అక్కడ తెలియబడుతుంది అన్నాడు. నేరుగా దేవుడు చెప్పలేదు. ఎవరికి అప్పగించాడో తెలుసా? అననీయ అనే వ్యక్తికి, దైవజనునికి సౌలుని అప్పగించాడు. దేవస్తోత్రం. నువ్వేం చేయాలో అక్కడ తెలియబడుతుంది అన్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు పిలుస్తున్నాడు, అన్నయ్య ఇదిగో పలానా సౌలు నీకోసం ఎదురు చూస్తున్నాడంటే, ప్రభువా ఎంతో మందిని చంపాడు కదా, ఈ ప్రాంతంలో వాళ్ళు చంపడానికి వచ్చాడు కదా అంటే, దేవుడు ఏమంటాడో తెలుసా? సౌలు గురించి ఏమంటాడో తెలుసా? అన్నయ్యతో చాలా విలువైన మాట అక్కడ రాయబడి ఉంటది. ఆ అపొస్తలుల కార్యములు 9:16 చదువుతారు. అననీయ, ఏతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో. సోదరుడా, సోదరి, నువ్వు అనుభవించగలవా? అవమానం భరించగలవా నీవు? దేవుడు చెప్తున్నాడండి, తన మీద ఎంత నమ్మకమో చూడండి. దేవునికి చూడండి, ఎంత నమ్మకమో చూడండి. ఈరోజు నేను నమ్మగలడా దేవుడు? ఇతడు నామము కొరకు, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో.
నేను తిరిగి చూపుతాను అని అతనితో చెప్పాను. అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి దేవుడు చెప్పినట్లుగానే దేవుని కొరకే తన జీవిత కాలం అంతా శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాడు. సౌలు పౌలుగా మార్చబడతా అనుభవిస్తూనే ఉన్నాడు. 5 సార్లు ఒకటి తక్కువ రాళ్ళ చేత కొట్టబడ్డాడు. ముమ్మారు ఒకటి తక్కువ 40 దెబ్బలు తన శరీరం మీద అనుభవించాడు. శరీరం నిండా కాయలు తెలుసా మీకు? ఒక గాయమైన పొందమా ప్రభుకు ఈ రాత్రి? ఒక్క గాయం, ఒక అవమానం పొందమా నువ్వు దేవుని కొరకు, ప్రభు కొరకు? ఈ రోజున క్రైస్తత్వం ఇదే. ఇష్టపడం అవమానాలను, ఇష్టపడం ఒక పూట భోజనం లేకపోతే ఇష్టపడు, ఉపవాసం అంటే ఇష్టపడు, అవమానాలంటే ఇష్టపడు, ఇతరులు ఏమనుకుంటా, ఇతరులు ఏమనంటే మనం ఓర్చుకోలేము, తట్టుకోలేము, సహించలేము. ఈ రోజున క్రైస్తవ జీవితం ఈరోజు తేలికపాటి జీవితం అంటే ఈరోజు క్రైస్తవ జీవితం తేలికపాటి జీవితం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతడు నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించుకోవాలన్నా అననీయ నేను చూపిస్తాను. ఇతనికి ఎంత నమ్మకం వచ్చిందండి దేవునికి ఆ సౌలు మీద. అక్కడ రక్షించబడినటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత చాలా సంవత్సరాలైన తర్వాత సభ ఎదుట నిలబడంటున్నాడు కదా. ఆ యొక్క నాయకులందరిని చూసి, పిల్లలందరినీ చూసి అంటున్నాడు కదా, సహోదరులారా నేను నేటి వరకు అంటే దమస్కు మార్గంలో ప్రభు నన్ను పిలిచాడు. ఆ రోజు నా కళ్ళు పోయినాయి. ఆ రోజు నేను 3 దినాలు ఉపవాసం ఉన్నాను. దైవజనుడు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. కళ్ళ నుండి పొరలు రాడిని బాప్తిజం తీసుకున్నాను. ఆ దినము నుండి ఎప్పటి వరకు అది బాల్యం నుండి కాదు, రక్షణ పొందిన దినము నుండి. ఇంకొక మాట చెప్పాలంటే ఈ లోకానికి చనిపోయి ఆ క్రీస్తు యొక్క సంఘములో నాటబడినది మొదలక నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి కలవాడున్నాయి. దేవుని ఎదుట నడుచుకుంటుంది. నీవు ఎవరి ఎదుట నడుచుకుంటున్నావు? నీ మనస్సాక్షి చెప్పిన ప్రకారంగా నడుస్తున్నామా? మనస్సాక్షి యొక్క స్వరానికి మనం వింటున్నాము, లోపడుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు స్పెషల్ మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించాం. జీవితం మారలేని వారికి, బ్రతుకులు మారలేని వారికి, నూతన సమర్పణ లేని వారికి ఈ నూతన జీవితం కూడా వాళ్ళకి అవసరం లేదు. కానీ ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటారో, పడి చావాలనుకుంటారో, ఇంకా 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 దేవుని కొరకు రోషముతో బ్రతకాలనుకుంటారో వారికి ఇది ఒక సుదినం, వారికి ఇది ఒక విలువైన దినం. సంవత్సరాలు జరుగుతుండగా హబక్కూకు ప్రార్థన చేస్తాడు. ఈ విధంగా హబక్కూకు ఏదేంటారు 3వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మరచదున్న మాటని, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని. ఈరోజు నిజంగా భయపడుతున్నావా? నిన్ను గూర్చిన వార్త నేను భయపడుతున్నాను. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచు. సంవత్సరాలు జరుగుతుండగా దానిని నాకు తెలియచేయి. సంవత్సరాలు జరుగుతుండగా కింద ఒక విలువైన మాట ఉంటుంది, కోపించునే. మనం ఫలించకపోవటం ఒకవైపున కోపం వస్తుంది దేవునికి. అదే టైంలో
అదృష్టుడైన కాపరి అయినటువంటి దేవుడు ప్రభువు తండ్రి కుర్పాల్సిన విజ్ఞాపన చేస్తున్నాడు. బాహ్యంగా కనిపించేటువంటి కాపరి మరొక వైపున మీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన ఫలితం కోపించుచునే వాత్సల్యం జ్ఞాపకం కోపిస్తూనే మనం ఫలించలేకపోవటం వల్ల, దేవునికి ఉపయోగపడకపోవటం వల్ల ఒకవైపున దేవునికి కోపం వస్తుంది, మరొక వైపున ప్రియులారా తోటమాలి యొక్క ప్రార్థన విని దేవుడు మరొక వైపున వాత్సల్యాన్ని చూపుతున్నాడు. ఈ రోజున ఆయన చూపిన వాత్సల్యమే ఈరోజు నేను మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఏకైక కారణం. అంతేగాని నీకున్న బలాన్ని బట్టి, నీకున్న శక్తిని బట్టి, నీకున్న జ్ఞానం బట్టి దయచేసి నువ్వు ప్రవేశించు అనుకోపోక, నీకున్న బలం తీసివేయటానికి ఒక క్షణం చాలు. నీకున్న డబ్బంతా కూడా నాశనం చేయటానికి చిన్న రోగం చాలు. అవును కదా, శరీరంలో వచ్చిన రోగం వచ్చింది, రక్తస్రావం అనేది. 3 రోజులు ఉండే ఆ స్రావం కంటిన్యూస్గా ఒక వ్యాధిగా మారిపోయింది. వ్యాధి వెళ్ళబోయేది ఒక క్యాన్సర్గా మారిపోయింది. వ్యయము చేసుకుందంట డబ్బంతా తీసుకెళ్ళి మన పేదవారిగా నెట్టడానికి చిన్న రోగం చాలండి. ఈ నా రోగం కోసమే లక్షల కొలది దాన్ని హాస్పిటల్ కాల్ చేస్తుంది. చిన్న రోగం చాలు. కాబట్టి దయచేసి అతిశయించు. నా బలముతో, మా శక్తితో మరొక నూతన సంవత్సరం ఇచ్చాడు అనుకోబాక, కేవలం దేవుని వాత్సల్యం, దేవుని వాత్సల్యమే నేను మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టింది. మరొక నూతన సంవత్సరం ప్రవేశపెట్టింది. ప్రియులారా, యేసయ్య చూశాడు, చెట్టు వైపు చూశాడు, నిగనిగలాడుతుంది, చక్కటి ఆకులు ఉన్నాయి, బాగా కనిపిస్తుంది, ఎక్స్పెక్ట్ చేశాడు, దొరుకుతాయి ఫలాలు అనుకున్నాడు. పాపం తీరా ఆ చెట్టు తిరిగి వెళ్ళేసరికల్లా అంత కూడా నిరాశ. వెంటనే ప్రభు వారు ఛాన్స్ ఇచ్చాడంటే, ముళ్ళే ఇంకా ఫలించలేదు కదా, ఈ సంవత్సరం విత్తన అవకాశం ఇచ్చాడంటారు. ఎందుకు ఇవ్వలేదు చెప్పన? మాట్లాడిన అనుభవం లేదు. నీతో అవసరం కోసం వస్తున్నావు, వివాహం కోసం వస్తున్నావు, రోగం కోసం వస్తున్నావు, ఆర్థిక సమస్య కోసం వస్తున్నావు, ఉద్యోగం కోసం వస్తున్నావు, ఏదో 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 వ్యక్తి కోసం వస్తున్నావు అంటే నేను ఎవరు అంటే త్రవ ప్రక్కన ఉన్న అంజురు చిత్రవేణి. ఆయన దృష్టి ఎప్పుడు పడుతుందో మీకు తెలియదు, కానీ ఒక్కసారి శపించడంతే. ఇక మీదట నీ పనుల్లో ఎవరు తినకుందుగా కాపుగా ఇబ్బందుగా కన్నడంతే. ప్రభు నోటను వచ్చిన ఆ మాట వెంటనే ఎండిపోయిందండి. చెట్టు క్షణంలో ఎండిపోయింది, క్షణంలో ఎండిపోయింది. క్షణం చాలండి సత్వ మరణించడానికి. క్షణం జస్ట్ ఏదో మరి మాంసం మొక్క ముడుస మొత్తానికి గొంతు నట్టుబడింది, అది పైకి వెళ్ళి కిందకి రాలేదు. వాన్ చేసుకోబోతున్నాడంట. బ్రదర్ శ్రీనివాడు చెప్తున్నాడు, వాంతి కూడా చేసుకోలేకపోతున్నాడంట. అక్కడే పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అప్పటికప్పుడే ప్రాణం పోయింది. పోయింది ప్రాణం. కానీ మీరు ఆలోచించేసిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో. దేవుని సన్నిధికి ఎంత సమీపంగా తన ఇల్లు ఉందో ఆలోచించండి. ఎంత సమీపంగా ఉంది. శాశ్వతంగా దేవుని నుండి ఎడబాటు. ఇక్కడ దేవునితో సహవాసం లేను చేయలేను. చచ్చిపోయిన తర్వాత ఏ విధంగా సహవాసం చేస్తాడండి? ఇక్కడికి సహవాసం లేక చచ్చిపోయిన తర్వాత సహవాసం ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. శాశ్వతంగా దేవునికి శాశ్వతంగా ఎడబాటే రెండవ మరణం. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు?
ఎన్ని సంవత్సరాలు వచ్చాయి. నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఇప్పుడు అనలేదు అంట. ఎవరి కోసం ప్రార్థించామని చెప్పాడంటే మాటకు ముందు తన కూతురు కోసం ప్రార్థించండి అనమాట. నా కోసం ప్రార్థించండి అయ్యా, డ్రింక్ మారినట్టుగా నేను కూడా మారాలనుకుంటున్నా ఎప్పుడు అనలేదు ఆయన. ఆయన అన్న అనకపోయినా నా బాధ్యత ప్రార్థన చేయటం, నా బాధ్యత, నా ధర్మం. కానీ క్షణములో అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా మాయమైపోయినట్టుగా క్షణములో వెళ్ళిపోయాడు. ఎలా చనిపోతున్నాం అనేది కాదు, కానీ చనిపోయిన తర్వాత నిత్యత్వం అనేది ఎక్కడ గడుపుతానో అది మెయిన్ మనకి ఇంపార్టెంట్. నిత్యత్వం గడిపే 2 ప్రదేశాలు ఉన్నాయి. ఆ 2 ప్రదేశాలు కూడా శాశ్వతమైనవి. మానవుడు దేహంతో ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, మనుషుడా ఆదామా మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు మళ్ళా మట్టి అయిపోతావు అన్నాడు. ఒకవేళ పండు తినకపోతే శరీరం మనం రాకపోతే అలాగా సంవత్సరాల కొలది అలాగే మనసు మీద క్షీణించిపోతుంటే ఒకసారి ఊహించండి తన పరిస్థితి ఎట్లాగా ఉంటుందో. కాబట్టి శరీరం మరణం మట్టి నుండి తీయబడ్డ కాబట్టి అది మట్టి అయిపోతుంది. కానీ అసలైన మరణం ఏంటో తెలుసా? అదే నీ ఆత్మ మరణం. నీ ఆత్మ మరణం అది ఎంత భయమో అది ఊహించడానికి కూడా భయం. ఇంకెప్పటికీ నీ ఆత్మ దేవుని ఎందుకు ఉత్సాహం లేదు, ఎప్పటికీ కూడా. అదే ఆత్మ మరణం. ఆ ఆత్మ మరణం నేను పొందకూడదనే నీకు నాకు బదులుగా నా స్థానం తీసుకొని అంత ఘోరమైన శిక్ష సిలువలో యేసయ్య అనుభవించటానికి గల కారణం అది. కాబట్టి ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాను. ద్రాక్ష తోటలో ఉన్న వ్యక్తివా, ద్రాక్ష తోటకు వెనుకలో ఉన్న వ్యక్తివా, ఏ వ్యక్తి అయి ఉన్నావు? నీవు బయటకు ఉన్నావా, లోపల ఉన్నావా? ఒక లోపల ఉన్నట్లయితే, నాటబడినటువంటి వ్యక్తులైతే ఇలా నీ తలంపులన్నీ కూడా దేవుని కొరకై ఉండాలి, దేవుని ఉద్దేశం కలిగి ఉండాలి. అదే కదా రోమపత్రిక 8వ అధ్యాయంలో 3, 5, 6 వచనాల్లో రాయబడినటువంటి చచ్చికొచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మానుసారులు అనుకోలేదు. అలాగని చెప్పి చచ్చికొచ్చిన వాళ్ళందరూ కూడా శరీరానుసారులు అనుకోలేదు. వాళ్ళు ఉన్నారు, కొరింథీ సంఘమే క్రీస్తులో పరిశుద్ధపరచబడ్డారు. కానీ పౌలు ఏమంటాడంటే, మీరు శరీర సంబంధిన మనుషులే అని క్రీస్తునందు మీరు పసిపెట్టండి. ఏమండి, ఒక పసిపిడి ఇంట్లో ఉన్నప్పుడు ఏం ఉపయోగపడుతుందా చెప్పండి? అన్ని పాడు చేస్తుంది. నువ్వేదని చెప్పావనుకోండి పాడు చేస్తుంది, అది ఉపయోగపడుతుంది. పసిపిడ్ల యొక్క సంగతి ఈరోజు నా సంఘాలలో పసిబిడ్డతో నిండుకోవటం ఎంత విచారకమైన సంఘటన. దయచేసి ప్రియులారా, నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక పుట్టిన బిడ్డ ఎలాగైతే ఎదగటం ప్రారంభిస్తుందో ఎదుగుతూనే ఉంటుంది. మగ వ్యక్తి అయినా ఆడపిల్ల అయినా అలాగే ఎదుగుతూనే ఉంటుంది. ఆత్మీయంగా జన్మించిన తర్వాత కూడా ఆత్మలను ఎదుగుతూనే ఉండాలి. ఆత్మను ఎదుగుతూనే ఉంటుంది. ఎంతవరకు అంటే ప్రభు పిలిపించే వరకు ఎదుగుతూనే ఉంటారు. ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఎదగాలి అంటే పౌష్టికాహారం పెట్టాలి, మంచి భోజనం పెట్టాలి, మంచి విటమిన్తో కూడిన ఆహారం పెట్టాలి. అప్పుడే పుష్టిగా పెట్టి ఎదగొట్టడం మొదలెడుతుంది. ఆత్మలో కూడా నువ్వు బలంగా ఎదగాలి అంటే ఇదిగో దేవుడు ఆ వాక్యం పెట్టడానికి ఇంకా, ఆ బలమైన ఆహారం పెట్టడానికి ఇంకా రాత్రి పగలు కూడా నిద్ర లేకుండా అక్కడే ప్రభు పాదాల దగ్గరే గడిపి, ప్రభు ఏమిస్తావు, ఏం చెప్పాలని
దేవుని యొద్ద నుండి పొందుకోండి. లేకుంటే నాకేం తెలుసండి వాక్యం, ఏ ట్రైనింగ్ అయ్యానా అని, ఎవరి దగ్గరికి నేర్చుకున్నానని లేదు. అనేక కష్టాలు, అనేక శ్రమలు, అనేక శోధనలు, అనేక పాఠాలని నేర్చుకోవటానికి అవి నీకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తెలుస్తున్నాను పాఠాలు నాకు నేర్పిస్తున్నాడండి. నేను ధైర్యంగా దేవుని దగ్గర నిలబడి మాట్లాడగల కారణం ఆ శ్రమల శోధనలే, నేర్చుకుంటున్న పాఠాలు, నేను నేర్చుకున్న సంగతులే మీ ఎదుట నిలుస్తున్నాను. అంతేగాని పేదేం పెట్టి, అంతేగాని ఏదో చదివేసి ఏదో పెట్టుకోలు చేసి నా అది కాదు. ప్రియాదేం పెట్ట ఇది చాలా ప్రాముఖ్యం. ఏదైతే దేవుడు నీ ద్వారా చేస్తాడో దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని అతని ఇతరులకు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. అందుకు దేవుడు విశ్వాస జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. అవి దాచుకోవడం కాదు, అవి బయటికి వెళ్ళి ఇదిగో ప్రభు నా పట్ల కార్యం చేస్తాడు, ఈ పని చేస్తాడు, ఆ పని చేస్తాడు, చెప్పవలసిన బాధ్యత నీకు. నేను నిజంగా నూతన జీవం పొంది ఉంటే, నిజంగా నీవు దేవుని మందిరంలో ఆవరణలో మాత్రపడి ఉంటే, నీ తఫను ఎప్పుడు కూడా వివాహం కాని స్త్రీ సాధారణంగా అంతవరకు కూడా ఒకసారి మాట జ్ఞాపకం చేయండి. 1 కొరింథీ 7:32 ఒకసారి జ్ఞాపకం చేయండి. మీరు చింతలేని వారై ఉండవలనని చదవండి. కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగ సంతోషపెట్టగలని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. చూస్తారా ఇక్కడ తేడా వచ్చేస్తుంది? చూస్తారా ఎంత తేడా చూడండి. పెళ్లి కానంత వరకు కూడా ఆ వ్యక్తి ప్రభుని ఎలా సంతోష పెట్టాలా, ఎలా సంతోష పెట్టాలా, నేను ఏం చేసి సంతోష పెట్టాలా, ప్రభు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నన్ను ఏం చేయమంటావు, ఇదే తప్పున పెళ్లి కాని వ్యక్తి దేవుని సంతోష పెట్టడానికి ఆతృత పడతా ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత అంతగా ప్రభులు బలపడుతూ ప్రభు కొరకు జీవిస్తున్న ఈ వ్యక్తి వివాహము కాగానే ఎంతవరకు దేవి మీద ఉన్న ప్రేమంతా కూడా ఒక్కసారిగా దేవుడికి వెళ్ళిపోయిందండి, భార్య ఎదురికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆ భార్య సంతోష పెట్టాలి, ఎలా సంతోష పెట్టాలి, ఏం చేసి సంతోష పెట్టాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏ చీరలు కొనాలి, ఏ షాప్ చేయాలి, దేవుని మీద ఉన్న ప్రేమ అంతా కూడా భార్య మీదకి వెళ్ళిపోయింది. అదే శరీరానుసారం శరీర విషయం మీద మనస్సు ఉంచుతారనే మాటకు అర్థం ఇదే. కింద వచ్చిన కూడా చదవండి. అటువలే స్త్రీ కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుదురు. కానీ పెళ్లి అయినది భర్తను ఎలా సంతోషపెట్టగలరని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. గమనించాలి. పెళ్లి కానంత వరకు కూడా దేవుని ఎలా సంతోష పెట్టాలి ఆతృత పడుతుందట. పెళ్లి కాని స్త్రీ పెళ్లి కాగానే అప్పుడు ప్రేమికులు తన ప్రేమ ఎవరికి తెలిపింది, భర్త మీదకి వెళ్ళిపోయింది. దేవుని పిల్లలాగా ఇదే శరీరం సరే, మన మనస్సు అంటే ఇదే. కాబట్టి దయచేసి ఆ శరీరానుసారమైన మనస్సునంతగా ఏ ఒక్క వ్యక్తిని నీవు ప్రభు యొక్క ఆకర్షించలే ప్రభు దగ్గరికి. నువ్వు ప్రభు యొక్క ఆకర్షించాలి అంటే నీవు ఆత్మానుసారమైన మనసు కలిగి. ఈ మనసు ఎందుకంటే నీవు చేంజ్ అయ్యావు. ఆదాములో నుండి క్రీస్తువులకు నువ్వు చేంజ్ అయిన నీవు క్రీస్తును ధరించుకున్నావు. క్రీస్తుని ధరించుకున్నావు. చదవండి ఆ భాగాన్ని ఒకసారి. గలతీ 3:27 ఉంటుంది అన్నమాట.
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. నిజంగా నీవు క్రీస్తులో బాప్తిస్మం పొందినట్లయితే నువ్వు నేను చూస్తున్నప్పుడు క్రీస్తుని క్రీస్తుని చూడాలండి. నువ్వు చూపించగలుగుతున్నావా? క్రీస్తుని చూపించగలుగుతున్నావా? ప్రమాణంలో దయచేసి క్రీస్తుని చూపించలేకపోతే క్రైస్తత్వం ఉపయోగం ఏంటండి? రక్షణ ఉపయోగం ఏంటండి? చర్చకు వచ్చినందుకు ఉపయోగం ఏంటండి? లేదండి నాకు తలనొప్పి తగ్గిస్తాడండి, జ్వరం తగ్గిస్తాడండి, నా వ్యాపారం తీరుస్తాడండి, మా పిల్లలు అవుతాయండి. ఓకే, ప్రభు దగ్గర రానుడికి పెళ్ళి అవ్వట్లేదు. ప్రభు ఎందుకు లోకంలో జీవించే వారికి అభివృద్ధి అవ్వట్లేదు వ్యాపారాలు? ప్రభులకు రానులకి నీకు జరిగేది అన్ని జరగట్లేదు అంటారా? ఎందుకండి ప్రభు దగ్గరికి రావటం? నువ్వు క్రీస్తును చూపించలేనప్పుడు, క్రీస్తును చూపించడం నిష్ప్రసమైతున్నప్పుడు క్రీస్తుకు రాకు ఉపయోగం ఏంటండి? నా ప్రశ్న. ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాను వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి? ఈ టైం అంతా వేస్ట్ అయ్యా. అన్యులు కూడా అంటారు కదా, ఎంత టైం వేస్ట్ చేస్తున్నారండి క్రైస్తవులు, దేవుడు భయపడి వెళ్ళిపోతా ఉంటారండి. వాళ్ళంటే ఆ మధురమెంటు వారు తెలియదు. మరి ఆ మధురను తెలుసుకున్న తర్వాత నువ్వెందుకు క్రీస్తును చూపించకూడదు లోకానికి? అది నా ప్రశ్న. క్రీస్తును ధరించుకొని నువ్వేది ధరిస్తావో దాన్ని ప్రజలు చూస్తారండి. దాన్ని ప్రజలు చూస్తారు. క్రీస్తుని చూపించగలవా? ఈ నూతన సంవత్సరంలో క్రీస్తును చూపించగలవా? ఆత్మానుసరమైన మనసు కలిగి ఉండగలవా? ప్రభు యొక్క ప్రారంభంతో నింపబడి ఉండగలవా? నీవు చాలా ప్రాముఖ్యమైనది ఈ నూతన సంవత్సరం. కాబట్టి దయచేసి నువ్వు ఫలించాలన్నా, నువ్వు వర్ధిల్లాలన్నా దేని మీద ఆధారపడి ఉందంటే యెహోవా మందిరంలో నాటబడిన దాని మీదనే ఆధారపడి ఉంది. నువ్వు నాటబడాలి. ఒక మొక్క నాటబడింది అనుకోండి, ఏమండి, నాటబడింది అనుకో, ఆ మొక్క నాటబడిన తర్వాత క్రమేణా కింద భాగంలో ఆ బ్రెయిన్ ఏమవుతాయి అంటే అటు ఇటు పాకుతూ వెళ్తా ఉంటాయండి. ఎక్కడికి పాకుతాయి? అవి కిందన నీటి మూటలు తీసి పరిగెడతా ఉంటాయి. వాటికి నీరు కావాలి. ఎక్కడ మూట ఉంటుందని చెప్పి కిందకి అవి పాకుతూ వెళ్తా ఉంటాయి కింద నీళ్ళు. అదే మాట ఎఫెసీ పత్రిక 5 ఒకసారి 16 వచ్చిన చూడండి. 15-16 వచ్చిన 3:15 ఎఫెసీ పత్రిక చదవండి. ప్రేమయందు వేరు వారి స్థిరపడి మనసుకు అదే మాట, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి. క్రీస్తులను వేరుపారాలి. క్రీస్తు ప్రేమలను వేరుపారాలి. చెట్టు యొక్క ఆధారం అంతా కూడా దేని మీద ఉందో చెప్తారా? వేరు కనిపిస్తుంది అంటారా? కనపడదు. అది కనపడదు. చెట్లు ఉన్న 2 భాగాలు ఏంటంటే, ఒకటి కనిపించే బాహ్య భాగం కనిపిస్తుంది కానీ అంతరంగంగా కిందనున్న భాగం కనిపిస్తుంది. చెట్టు యొక్క శక్తి అంతా కూడా ఉన్నది ఎక్కడంటే కిందన ఉన్న వేరు ఉన్నాయి. తుఫాను తట్టుకోగలుగుతుందంటే, గాలికి తట్టుకోగలుగుతుందంటే, వరదలకు తట్టుకోగలుగుతుందంటే లోపల దాని వేరు ఎంత లోతుగా వెళ్ళి ఆ చెట్టును కాపాడుతుందండి. ఈ రోజున దాచబడి రహస్యమైన ప్రభుత్వ సహవాసం లేకుండా అంత బాగా కనిపించింది. ఎంత సమయాన్ని ప్రభుత్వం రహస్యంగా గడుపుతున్నా?
ఎంత సమయం రహస్య ప్రార్థనలో కాపాడుకోగలుగుతున్నావు? దానిపైనే నువ్వు కూలిపోవటమో నువ్వు నిలబడటం అనేది దాని మీదనే ఆధారపడి తెలుస్తావు. దాని మీదనే ఆధారపడి. కాబట్టి ప్రియుల రెండు చెట్లు, ఒకటి తోటలో సంరక్షణలో ఉంది, ఒకటి తోటకు వెలుపల ఉంది. అది సంరక్షణలోనే. దీనికి ఒక తోటమాలి ఉన్నాడు, దానికి తోటమాలి లేదు. దీనికి భద్రత వహించే వ్యక్తి ఉన్నాడు, దానికి భద్రత వహించే వ్యక్తి ఉన్నాడు. ఎన్ని మరణకర పరిస్థితులు ఈ సంవత్సరంలో రాలేదు. నీ శక్తిని బట్టి కాపాడబడ్డావా? నీ బలమా? కాదు. దేవుని బిడ్డ, నీకు సంరక్షణ దేవుడు ఇచ్చాడు. నీకు కాపరిగా, సంరక్షకుడుగా నేను కాయటానికి, నీకోసం ప్రార్థన చేయటానికి దేవుడు ఇచ్చాడు. కానీ నిన్ను కాయటానికి కాదు, కానీ నీ ఆత్మను కాయటానికి. ఒకసారి మాట జ్ఞాపకం చేస్తారు. హెబ్రీ 13:17 వచనంలో ఆ మాట మీ పైన నాయకులుగా ఉన్నవారు చదవండి. లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. మీ ఆత్మలను కాయచున్నారు. నీలో ఏముంది? ఆత్మ ఉంది. నీ ఆత్మకు సంబంధించిన ఆహారం బోధించడానికి నేను ఉన్నాను. నీ ఆత్మను బలపరచడానికి నేను ఉన్నాను. తెలుస్తోందా? మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక. ఈ విషయంలో సేవకుడు దుఃఖిస్తే కనుక అది నీకు ఎప్పటికీ కూడా ప్రయాసం అంటారు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక విశ్వాసిగా నువ్వెప్పుడు సేవకుని సంతోషపరచడానికి చూడాలి, ఆనందపరచడానికి చూడాలి. వారు దుఃఖముతో ఈ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం కనుక వారు దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎందుకంటే ఆ చిట్టంతా కూడా సంరక్షకుడి యొక్క ఆధీనంలో తెలుస్తాం. అది కాబట్టి యజమాని చూస్తున్నప్పుడు దీన్ని నరికేవై అని ఆర్డర్ దారి చేస్తాడు. ఆయనకేం తెలుసు? దాని బాధ అంతా కూడా తెలిసింది తోటమాలి బ్రతిమలాడుతాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా పంటనేమో ఓపిక పట్టండి, నేను ఇంకా బాధ్యత వహిస్తాను, ఇంకా దాని విషయంలో చుట్టూ ఇరువేస్తాను. నేను ప్రత్యేక దృష్టి దాని మీద నిలుపుతాను. నేను ఈ సంవత్సరం కూడా ఉండనేమో. తోటమాలి బ్రతిమలాడుతున్నాడు. బహుశా ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి వస్తున్నాయి తోటమాలి బ్రతిమలాడుతున్నాడో నాకు తెలియదు. ఎందుకు చెప్పనా? గొడ్డలట ఎక్కడుంది? మత్తయి 3:10 ఆ మాట రాయబడింది. చదవచ్చు. ఇప్పుడే గొడ్డలి చెట్ల మీద వంచబడి ఉన్నది. ఎప్పుడో ఉంచాడు దేవుడు గొడ్డలి చెట్ల మీద. మనమే బాహ్యంగా మన పెరట్లో మనకున్న ఖాళీ స్థలం ఏదైనా ఒక చిన్న మొక్క వేస్తే, ఆ మొక్క పండకపోతే, ఫలించకపోతే, కాయలు ఇవ్వకపోతే మనకి చిరాకు వచ్చి దాన్ని పీకేస్తాం, దాన్ని నరికేస్తాం, దూరంగా పారే. మనమే సహజంగా తోట అంతా వేస్ట్ కాకూడదు, స్థలం వేస్ట్ మనమే చేస్తే సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు వారికి ఎంత ఉంటుంది బాధ చెప్పండి. అందుకే గొడ్డలి చెట్ల వేరిన దేవుడు గొడ్డలు ఉంచాడు ఆల్రెడీగా. ఎప్పుడు నరకబడుతుందో, ఎప్పుడు కట్ అయిపోతుందో తెలియదు. మా సరుకులు అంటాడు, సత్వా నూతన సంవత్సరం వస్తుంది, ఇక్కడి నుంచి నేను మారి ప్రభు దగ్గరికి వెళ్తాను, మా కూతురు కూడా వస్తుంది. బహుశా అనుకున్నాడేమో నేను తినాలని. కానీ చెట్ల వేరిన గొడ్డలు ఉందనే సంగతి తను గుర్తించలేనట్లుగానే ఇక్కడ కూడా చాలా మంది గుర్తించలేకపోతున్నాను. ఈ రాత్రి నువ్వు గుర్తించగలవా? గుర్తించిన నేను దేవుని కొరకే జీవించడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలవా? ఆత్మానుసారమైన
మనసు కలిగి నువ్వు ఉండగలవా? అది వరకు వివాహం కాని యవనస్తుడని యవనస్తురాలైనా దేవుని పట్ల ఎట్లాంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమ మరొకరికి ఇవ్వటానికి వీల్లేదండి. అంతవరకు ఎందుకు బైబిల్ మనం గమనిస్తే బోధకుడు ప్రవక్త గొప్పగా వస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథానికి మనం వెళ్తే అక్కడ మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 24వ అధ్యాయంలో 16వ వచన భాగంలో మీరు గమనిస్తే, నరపుత్రుడా నీ కన్నులకు ఇంపైన దానిని నీ అద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడ్చవద్దు, కన్నీరు విడవద్దు. 18వ వచనం చదవండి. ఉదయముందు జనులకు నేను ప్రకటించితిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని. అంటే ఇప్పుడు ఎవరన్నమాట కన్నులకు ఇంపైంది? ఎవరన్నమాట? ప్రవక్త అయినటువంటి దైవస్తుడైన యెహెజ్కేలు ఎవరన్నమాట? ఈ రోజున రక్షణ పొందాల నీవు, సంఘములున్న నీవు, సంఘం నీ కనులకి ఇంపుగా ఉందా? ఇంపుగా ఉందా? సంఘములున్న సభ్యులందరి పేర్లు వెలుగుదువా? వారి అవసరతలేంటో వెలుగుదువా? సంఘము నీ దృష్టికి ఇంపైనదైతే ఒక్కొక్కరి పట్ల నువ్వు బాధ్యత వహిస్తావు. ఒక్కొక్కరు పేరు పేరున నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తావు. ఎవరి వలే? ఎపఫ్రా వలే. ఎపఫ్రాకు సంఘం ఇంపైనది, చాలా ఇంపైనది. కొలసీ 4:14 ఆ 12 వచనంలో అదే మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు. కొలసీ 4:12 మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడు ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నా. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చిన సంపూర్ణాత్మ నిశ్చిత గలవారై నిలకడగా ఉండవాలనండి. ఇతడు ఎల్లప్పుడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అంటే ఎపఫ్రాకు సంఘం ఎంత ఇంపైనదైతే, కనులకు ఇంపుగా ఉంటే వాళ్ళందరి కొరకు ఏం చేస్తున్నాడట? తన ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడంట, పోరాడుతున్నాడంట. ఈ రోజు నీ స్థలములో నూతన సంవత్సరంలో ప్రవేశించి సాయంత్రం ఈ స్థలములో ఉన్న వారిలో ఎంతమందికి ఇంపుగా ఉంది? వాళ్ళు వస్తే దాని పోతే పోని ఆ మనసుతో నీవు ఉన్నావా? లేకుంటే సంఘములో ప్రతి ఒక్కరికి ఇంపైన వారైనా యెహెజ్కేలు నీ కనులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతోనే తీసేస్తున్నాను. యెహెజ్కేలు ఒక్క దెబ్బతో అంగలాంచుద్దే, ఏడవద్దే, కన్నీళ్ళు కార్చుద్దే అన్నాడు. నాకు అర్థం కాదు. ఉదయకాలం వెళ్ళాడు, స్వాత ప్రకటన చేశాడు. సాయంత్రం వచ్చేసరికల్లా తన భార్య చనిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహెజ్కేలు వలే అంటే ప్రభుత్వ సాదృశ్యంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని కంటే వారి యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబంలో, పిల్లల్లో, చదువుల్లో, భార్యలో, మరొకటి వస్తువుల్లో, వస్త్రాల్లో ఇంపైనదిగా వారు చేసుకున్నారండి. అందుకని ఒక దెబ్బతో నేను తీసేస్తున్నాను అన్నాడు. ఒక్క దెబ్బతో తీసేయగలడు దేవుడు. ఒక్క దెబ్బ చాలు, ఒక్క దెబ్బ చాలు నీకు నా సర్వాన్ని నాశనం చేయడానికి, నీ జీవితం కొలాప్స్ అయిపోవడానికి ఒక్క దెబ్బ చాలు. ప్రియ సోదరి సోదరుడు, దేవుని కళ్ళు సంఘం మీద ఉన్నాయి. నీ కళ్ళు కూడా ఈ రోజున సంఘం మీద ఉండాలి. సంఘము నీ కళ్ళకు ఇంపైనదిగా ఉండాలి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఈ తీర్మానంతో మనం బయటికి వెళ్దామా? నీ జీవితం సంఘంతో ముడిపడి ఉంది. పేతురు హతసాక్షి అయిపోతాడు. తెల్లవారితే జైల్లో ఉన్నాడు, పగడబందీగా కాస్తున్నారు, కాపలదారులు ఉన్నారు,
14 చతుష్టముల సైనికులతో ఉన్నాడు. కానీ సంఘం అయితే అతని కొరకు ప్రార్థిస్తుంటే సంఖ్యలు తెగిపోయినాయండి, ద్వారాలు విడిపోయినాయండి, దేవతలు దిగి వచ్చారండి. ఊహించండి ఎంత శక్తి సంఘం తనకు ఉద్భవించిందో చూడండి. సంఘం ఎదుటట పాతాళాల్లో ద్వారాలు నిలబడారు. ఆ శక్తి మనం కలిగి ఉందామా? ఆ శక్తితో లోకాన్ని జయించుదామా? ఆ శక్తితో మన కొత్త కాలంలో ఉన్న గ్రామాల్లో ప్రభు స్వతంత్రింపచేద్దామా? ప్రభు ఎదుగు తీసుకొద్దామా? ఆ శక్తితో మనం కలిగి ఉండాలంటే సంఘంలో ఐక్యత అనేది అవసరం. సంఘంలో ఏకత్వం అనేది అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటు ఐక్యత ఏకత్వాన్ని కలిగి ఉందామా? తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూయండి. ప్రభు మనతో ఎంతవరకు మాట్లాడిన మాట్లాడండి. ఒక నిర్ణయం తీసుకుందామా? అవును ప్రభు, అవును, నేను ఎక్కడ ఉన్నాను? ద్రాక్ష తోటలో ఉన్నానా? వెలుపల ఉన్నానా? దేవుని మందిరంలో నాటుపడ్డానా? ఇక బయట ఉన్నానా? ఏది నా కళ్ళకి ఇంపేనిది రోజున? డబ్బా, కుటుంబమా, పిల్లల, భార్య, ఉద్యోగమా, వస్తువుల, వాహనాల? ఏది ఇంపైనది? ఏదైతే నీకు ఇంపైనదో ఒక్క దెబ్బతో దాన్ని తీసేస్తాను అన్నాడు. ప్రభువా, నీవు తప్ప నాకు ఏది ఇంపైనదిగా ఉండకూడదు. ఈ సాయంత్రం వేళలో, ఈ నూతన సంవత్సరంలో నీవే నాకు ఇంపిన వాడిగా ఉండాలి. మీ ఇల్లుగా ఉన్నటువంటి సంఘమే నాకు ఇంపైనదిగా ఉండాలి. మీ శరీరం అనబడిన సంఘము నాకు ఇంపైనదిగా ఉండాలి. ప్రభువా, అట్టి బాధ్యతను కలిగి ఉంటాను. ప్రభువా, ఒక నిర్ణయం చేయగలవా? ఒక నిర్ణయం తీసుకోగలవా? ఇది నాకు ఒకవేళ మంచి మనసాక్షి లేకపోతే, ఎవరి మీదైనా ఒకవేళ కోపం ఉంటే, బాధం ఉంటే, మనస్పర్ధలు ఉంటే, దయతో ప్రభు ఇప్పుడే నేను వెళ్ళి సమాధాన పడుతున్నాయి. ఇప్పుడే నేను సమాధాన పడతాను. వారి ద్వారా సమాధానం లేకుండా నా ప్రార్థన ఎప్పటికీ నీ సన్నిధికి చేరదు. నా ప్రార్థన ఎప్పటికీ బలం ఉండదు. నా ప్రార్థన ఎప్పటికీ కూడా ఫలించదు. నేను సమాధాన పడుతున్నాను. సమాధాన పడుతున్నాను. ఒక నిర్ణయం తీసుకుని వెళ్దామా? ఇక 365 దినాలు మన ముందున. ఈ దినాలన్నీ దేవుని సంగతి అనుభవించాలంటే, నీ వెంట కృపక్షేమాలు రావాలి అంటే, ఆ దినాలన్నిటికీ ఈ రోజున ఒక పునాది ఉన్నది. ఈ వాక్యమునికి ఒక పునాది ఉన్నది. నాకు ఒక పునాది ఉన్నది. ఒక నిర్ణయం తీసుకుందామా? ఒక నిర్ణయం తీసుకుని వెళ్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాం. మీరు ఎవరైనా ఒకరు ప్రార్థించండి.